సింహరాశివారికి 2026 ఏప్రిల్ 1, 2, 3, 4 తేదీలు సాధారణ రోజులు కావు. ఈ 4 రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే రోజులు. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు, బాధలు, అన్యాయం అన్నింటికీ ఒక ముగింపు వచ్చే సమయం ఇది. ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో సమస్యలు ఎక్కువైపోయాయా? ప్రేమలో విఫలం, పెళ్లి ఆలస్యం, డబ్బు సమస్యలు? ఇంకా టెన్షన్ పడకండి. శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం ద్వారా మీ సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారం. ఉద్యోగం, విదేశీయానం, కుటుంబ సమస్యలు ఏదైనా సరే ఒక్క ఫోన్ కాల్తో మార్గం చూపిస్తారు. ఇప్పుడే కాల్ చేయండి 6300676472. మీ అదృష్టం మార్చుకునే సమయం ఇదే. జీవితంలో జరిగే మార్పులు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ వీడియోని ఒంటరిగా చూడండి, ఎందుకంటే ఇందులో చెప్పే విషయాలు చాలా వ్యక్తిగతమైనవి. సింహరాశివారికి 2026 ఏప్రిల్ ప్రారంభంలో గ్రహస్థితి చాలా ముఖ్యమైన మార్పులను సూచిస్తోంది. ఈ సమయంలో ముఖ్యంగా గురుగ్రహం మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కార మార్గాలు కనిపించటం ప్రారంభమవుతుంది. శనిగ్రహం మీకు కొంత పరీక్షలు పెడుతూ ఉన్నా అదే సమయంలో మీలో సహనం, పట్టుదల పెంచుతుంది. రాహు ప్రభావం వల్ల మీరు అనుకోని మార్గాలలో అవకాశాలు పొందే అవకాశం ఉంది. ఇప్పటివరకు మీరు చేసిన కష్టానికి ఫలితాలు వెంటనే రావడం లేదు అని మీరు భావించి ఉండవచ్చు. కానీ ఈ సమయంలో గ్రహాల గమనాలు మీకు సపోర్ట్ చేయడం ప్రారంభిస్తాయి. ముఖ్యంగా మీరు గతంలో పెట్టిన ప్రయత్నాలు, చేసిన శ్రమ ఇప్పుడు ఫలితాలుగా మారే దశలోకి వస్తాయి. ఈ గ్రహస్థితి మీలో ఒక కొత్త ఆలోచనా విధానాన్ని తీసుకొస్తుంది. మీరు ముందుగా చూసిన విధంగా కాకుండా ఇప్పుడు విషయాలను లోతుగా అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకుంటారు. మీలో ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది మీ భవిష్యత్తును నిర్ణయించడంలో చాలా కీలకమవుతుంది. ఏప్రిల్ 1, 4 ప్రత్యేకత. ఏప్రిల్ 1 నుండి 4 వరకు ఉన్న ఈ 4 రోజులు సింహరాశివారికి ఒక ప్రత్యేకమైన సమయం. ఈ కాలంలో జరిగే ప్రతి చిన్న సంఘటన కూడా మీ జీవితంలో పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది సాధారణ కాలం కాదు, ఇది ఒక మార్పు ప్రారంభం. ఏప్రిల్ 1న మీరు ఒక కొత్త ఆలోచన లేదా సమాచారం పొందుతారు. అది మొదట చిన్నదిగా అనిపించినా తరువాత అది పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఏప్రిల్ 2న మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకంగా ఉంటాయి. మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తు దిశను నిర్ణయిస్తుంది. ఏప్రిల్ 3న మీరు భావోద్వేగంగా ఉండే అవకాశం ఉంది. గతంలో జరిగిన విషయాలు మళ్లీ గుర్తుకు రావచ్చు, కానీ అదే సమయంలో ఒక స్పష్టత కూడా వస్తుంది. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా పెట్టాలి అనే విషయం క్లియర్ అవుతుంది. ఏప్రిల్ 4న మీరు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తారు. ఇది మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. మీరు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలు తగ్గి ఒక స్థిరత్వం ప్రారంభమవుతుంది. ఎస్ వ్యక్తి రహస్యం. ఈ సమయంలో మీ జీవితంలో ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి ముఖ్య పాత్ర పోషిస్తారు. ఈ వ్యక్తి మీకు కొత్త అవకాశాలను చూపించే వ్యక్తి కావచ్చు. మీరు ముందుగా తెలిసిన వ్యక్తి కావచ్చు, లేదా కొత్తగా మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి కావచ్చు. ఈ వ్యక్తి మీకు సహాయం చేసే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మొదట మీరు ఈ వ్యక్తిని పూర్తిగా నమ్మలేకపోవచ్చు, ఎందుకంటే గతంలో మీరు అనుభవించిన మోసాలు, బాధలు మీలో అనుమానం కలిగిస్తాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఈ ఎస్ వ్యక్తి మీకు ఒక మార్గదర్శకుడిగా మారే అవకాశం ఉంది. మీరు ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు ఈ వ్యక్తి మీకు సలహా ఇస్తారు. ఆ సలహా మీకు ఉపయోగపడుతుంది. మీరు జీవితంలో ముందుకు వెళ్లడానికి ఈ వ్యక్తి ఒక ముఖ్య కారణంగా మారవచ్చు. అయితే మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఎవరినైనా అంధంగా నమ్మకూడదు. ఈ వ్యక్తి మీకు సహాయం చేసినా మీరు మీ నిర్ణయాలను మీరే తీసుకోవాలి. మీ ఆలోచనలకు ప్రాధాన్యమివ్వాలి. ఉద్యోగ మార్పులు. సింహరాశివారికి ఈ కాలంలో ఉద్యోగానికి సంబంధించిన మార్పులు కనిపిస్తున్నాయి. మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి లేకపోవచ్చు. మీరు చేసిన కష్టానికి సరైన గుర్తింపు రాకపోవడం వల్ల మీరు నిరాశగా ఉండవచ్చు. ఏప్రిల్ మొదటి వారంలో మీకు ఒక కొత్త అవకాశం రావచ్చు. అది కొత్త జాబ్ ఆఫర్ కావచ్చు, లేదా మీ ప్రస్తుత ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు. మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవాలి. మీరు కొత్త ఉద్యోగం గురించి ఆలోచిస్తున్నట్లయితే ఇది సరైన సమయం, కానీ తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ప్రతి విషయాన్ని విశ్లేషించి మీ భవిష్యత్తుకు ఏది మంచిదో చూసి నిర్ణయం తీసుకోండి. మీ స్కిల్స్ను ఇంప్రూవ్ చేయడానికి కూడా ఇది మంచి సమయం. మీరు కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా మీ కెరియర్ను మరింత బలంగా మార్చుకోవచ్చు. ఆర్థిక స్థితి.
ఈ సమయంలో సింహరాశివారి ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. మీరు గతంలో ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలు ఇప్పుడు తగ్గడం ప్రారంభమవుతుంది. మీరు ఎదురుచూస్తున్న డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మీకు ఒక ఆర్థిక భద్రతను కలిగిస్తుంది. అయితే మీరు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అన్నెసెసరీ ఖర్చులు తగ్గించాలి. మీరు పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయంలో ఆలోచించి పెట్టడం మంచిది, కానీ పూర్తిగా తెలుసుకొని మాత్రమే పెట్టుబడి పెట్టాలి. మీ ఆర్థిక స్థితి మెరుగుపడటంతో పాటు మీలో ఒక ధైర్యం కూడా పెరుగుతుంది. మీరు మీ ఫ్యూచర్ గురించి పాజిటివ్గా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇది మీ జీవితాన్ని స్థిరంగా మార్చడంలో సహాయపడుతుంది. ప్రేమ మరియు వివాహం. సింహరాశివారికి ఈ కాలంలో ప్రేమ మరియు వివాహానికి సంబంధించిన విషయాలు స్పష్టతను పొందే దశలోకి వస్తాయి. గతంలో మీ ప్రేమ జీవితంలో జరిగిన సంఘటనలు, అపార్థాలు, నమ్మక ద్రోహాలు మీ మనసులో ఇంకా ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీరు వాటిని కొత్త కోణంలో అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో ఒక నిర్ణయ దశ వస్తుంది. మీ సంబంధం నిజంగా బలంగా ఉందా లేదా అనే విషయం మీకు అర్థమవుతుంది. మీరు ఇప్పటివరకు గందరగోళంలో ఉన్న విషయాలు ఇప్పుడు క్లియర్ అవుతాయి. మీ పార్ట్నర్ నిజాయితీగా ఉన్నారా లేదా అనే విషయం కూడా మీకు తెలిసిపోతుంది. వివాహం కాని వారికి ఈ సమయంలో మంచి పరిచయాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ద్వారా లేదా స్నేహితుల ద్వారా ఒక మంచి సంబంధం ఏర్పడే అవకాశం ఉంది. ఈ సంబంధం భవిష్యత్తులో మీ జీవితాన్ని స్థిరపరిచే విధంగా ఉంటుంది. వివాహితులకు ఈ సమయంలో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు, కానీ అవి పెద్ద సమస్యలుగా మారవు. మీరు ఓపికతో, అర్థంతో వ్యవహరిస్తే మీ సంబంధం మరింత బలపడుతుంది. మీ ఇద్దరి మధ్య నమ్మకం పెరుగుతుంది. కుటుంబ పరిస్థితులు. ఈ కాలంలో కుటుంబానికి సంబంధించిన విషయాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మీరు కుటుంబ సభ్యులతో గడిపే సమయం పెరుగుతుంది. గతంలో వచ్చిన చిన్న చిన్న విభేదాలు ఇప్పుడు సర్దుకుపోయే అవకాశం ఉంది. మీరు కుటుంబ బాధ్యతలను మరింతగా తీసుకోవాల్సి రావచ్చు. ముఖ్యంగా పెద్దవారి ఆరోగ్యం లేదా కుటుంబంలో జరిగే ముఖ్యమైన నిర్ణయాలలో మీరు కీలక పాత్ర పోషిస్తారు. ఇది మీపై కొంత ఒత్తిడిని కలిగించవచ్చు, కానీ అదే సమయంలో మీలో బాధ్యతాభావాన్ని పెంచుతుంది. కొన్ని సందర్భాల్లో కుటుంబంలో మీ మాటకు ప్రాముఖ్యత పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలను ఇతరులు గౌరవిస్తారు. ఇది మీకొక గౌరవాన్ని తెస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో అపార్థాలు రావచ్చు. ముఖ్యంగా మీరు చెప్పే విషయాలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. స్పష్టంగా, శాంతంగా మాట్లాడటం ద్వారా సమస్యలను నివారించవచ్చు. శత్రువుల ప్రభావం. సింహరాశివారికి ఈ కాలంలో శత్రువుల ప్రభావం కొంతవరకు కనిపించవచ్చు. మీ విజయాన్ని చూసి కొంతమంది అసూయపడే అవకాశం ఉంది. వారు మీ గురించి తప్పుగా మాట్లాడే ప్రయత్నం చేయవచ్చు, లేదా మీ పనులను అడ్డుకునే ప్రయత్నం చేయవచ్చు. మీరు ఈ విషయాలను గమనించాలి, కానీ భయపడకూడదు. మీ పనిపై మీరు దృష్టి పెట్టాలి. మీ లక్ష్యాన్ని మరిచిపోవద్దు. శత్రువులు మిన్ను కిందకి లాగడానికి ప్రయత్నిస్తారు, కానీ మీరు మీ స్థిరత్వాన్ని కాపాడుకుంటే వారు ఏమీ చేయలేరు. ఈ సమయంలో మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో మీ విషయాలు పంచుకుంటున్నారు అనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరినీ నమ్మకూడదు. మీ పర్సనల్ విషయాలను అందరికీ చెప్పడం మానుకోవాలి. మీరు నిశ్శబ్దంగా మీ పనిని చేస్తే మీ విజయమే వారికి సమాధానమవుతుంది. ఈ కాలం మీకొక పాఠాన్ని నేర్పుతుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా పెట్టాలి అనే విషయం మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటారు. ఆరోగ్యం. ఈ సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. మీరు గతంలో నెగ్లెక్ట్ చేసిన ఆరోగ్య సమస్యలు ఇప్పుడు బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒత్తిడి, నిద్రలేమి, ఆహారపు అలవాట్ల వల్ల కొన్ని సమస్యలు రావచ్చు. మీరు మీ దైనందిన జీవనశైలిని సరిచేయడం చాలా ముఖ్యం. సమయానికి ఆహారం తీసుకోవడం, సరైన నిద్రపోవడం అవసరం. మీరు మీ శరీరాన్ని గమనించాలి. చిన్న చిన్న సమస్యలను కూడా పట్టించుకోవాలి. మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమైనది. మీరు ఎక్కువగా ఆలోచించడం, గతాన్ని గుర్తు చేసుకోవడం వల్ల స్ట్రెస్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించాలి. ధ్యానం లేదా ప్రార్థన చేయడం మీకు సహాయపడుతుంది. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటేనే మీరు మీ లక్ష్యాలను సాధించగలరు. కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. విదేశీ అవకాశాలు. సింహరాశివారికి ఈ సమయంలో విదేశీ అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు విదేశాలకు వెళ్లాలని చాలా కాలంగా అనుకుంటే ఇప్పుడు ఆ అవకాశాలు దగ్గరపడే అవకాశం ఉంది.
మీరు చదువు కోసం లేదా ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. మీరు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ సమయంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశాలకు సంబంధించిన డాక్యుమెంట్స్, వీసా, అప్రూవల్స్ వంటి విషయాల్లో కొంత ఆలస్యం ఉండవచ్చు, కానీ చివరికి మీరు ఆశించిన ఫలితం పొందే అవకాశం ఉంది. విదేశీ సంబంధాలు కూడా ఈ సమయంలో పెరుగుతాయి. మీరు ఇతర దేశాల వ్యక్తులతో కలిసే అవకాశం ఉంటుంది. ఇది మీ కెరీర్కి ఉపయోగపడుతుంది. ఈ అవకాశాలను మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు తీసుకురాగలుగుతారు. ఇది మీ భవిష్యత్తును కొత్త దిశలో తీసుకువెళుతుంది. గతకర్మ ఫలితాలు. సింహరాశివారికి ఈ కాలంలో గతకర్మల ప్రభావం స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు గతంలో చేసిన మంచి పనులు, చేసిన సహాయాలు, చూపిన నిజాయితీ ఇవన్నీ ఇప్పుడు మీకు ఫలితాల రూపంలో తిరిగి వస్తాయి. అదేవిధంగా మీరు ఎప్పుడైనా చేసిన తప్పులు, తీసుకున్న తప్పు నిర్ణయాలు కూడా ఇప్పుడు మీ ముందు నిలబడే అవకాశం ఉంది. ఇది ఒక శిక్షకాలం కాదు, ఇది ఒక అవగాహన కాలం. మీరు గతాన్ని తిరిగి చూసుకుని నేర్చుకునే సమయం. మీరు చేసిన మంచి పనులు మీకు ఆశ్చర్యకరమైన అవకాశాలుగా మారవచ్చు. మీరు ఎప్పుడో సహాయం చేసిన వ్యక్తి ఇప్పుడు మీకు సహాయం చేయడానికి ముందుకు రావచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు ఎందుకిలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాను అని అనిపించవచ్చు, కానీ అది మీ గత నిర్ణయాల ఫలితం అని అర్థం చేసుకుంటే మీరు భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండగలుగుతారు. ఈ కాలం మీకొక పాఠం నేర్పుతుంది. మీరు చేసే ప్రతి పని, ప్రతి మాట భవిష్యత్తులో ప్రభావం చూపుతుందని మీరు గమనిస్తారు. కాబట్టి మీరు మంచి ఆలోచనలతో, మంచి పనులతో ముందుకు సాగడం చాలా ముఖ్యం. అదృష్టం ఎలా మారుతుంది? ఈ సమయంలో సింహరాశివారి అదృష్టం క్రమంగా మారడం ప్రారంభమవుతుంది. మీరు ఇప్పటివరకు అనుభవించిన ఆటంకాలు తగ్గిపోతాయి. మీరు ఏ పని చేసినా కొంతవరకు సులభంగా పూర్తవడం ప్రారంభమవుతుంది. ముందు మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోవడం వల్ల నిరాశగా ఉండి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. మీరు పెట్టిన శ్రమకు తగిన ఫలితం రావడం ప్రారంభమవుతుంది. అదృష్టం అనేది ఒక్కసారిగా మారిపోదు, అది క్రమంగా మారుతుంది. మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు, మీరు చేసే ప్రయత్నాలు ఇవన్నీ కలిసి మీ అదృష్టాన్ని నిర్మిస్తాయి. ఈ సమయంలో మీరు మీపై నమ్మకం పెంచుకోవాలి. మీరు చెయ్యగలుగుతాను అనే భావనతో ముందుకు వెళ్ళాలి. మీరు పాజిటివ్గా ఆలోచిస్తే అదే మీకు మంచి అవకాశాలను తీసుకువస్తుంది. మీరు ఈ కాలాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితంలో ఒక స్థిరమైన విజయాన్ని పొందగలుగుతారు. అనుకోని ధనలాభం. ఈ సమయంలో సింహరాశివారికి అనుకోని విధంగా ధనలాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న డబ్బు తిరిగి రావచ్చు, లేదా మీరు ఊహించని విధంగా ఒక కొత్త ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీకు బోనస్, ఇన్సెంటివ్ లేదా ఒక ప్రత్యేకమైన రివార్డ్ వచ్చే అవకాశం ఉంది. మీరు చేసిన కష్టానికి గుర్తింపు రావడం ద్వారా మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. పాత బాకీలు తిరిగి రావడం కూడా ఈ సమయంలో సాధ్యమే. మీరు వదిలేసిన డబ్బు కూడా మళ్లీ మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. ఇది మీకొక పెద్ద ఉపశమనం ఇస్తుంది. అయితే మీరు ఈ డబ్బును సరిగ్గా ఉపయోగించుకోవాలి. అవసరం లేని ఖర్చులు చెయ్యకుండా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెట్టడం మంచిది. ధనలాభం వచ్చినప్పుడు చాలామంది అజాగ్రత్తగా ఖర్చు చేస్తారు. కానీ మీరు అలా చేయకుండా ఆర్థిక నియంత్రణ పాటిస్తే మీరు స్థిరమైన సంపదను నిర్మించగలుగుతారు. మానసిక ఒత్తిడి తగ్గడం. సింహరాశివారు గతంలో చాలా మానసిక ఒత్తిడిని ఎదుర్కొని ఉండవచ్చు. అనేక సమస్యలు, అనేక ఆలోచనలు, భవిష్యత్తు గురించి భయం ఇవన్నీ మీ మనసును అలసిపోయేలా చేసి ఉండవచ్చు. ఈ సమయంలో ఆ ఒత్తిడి క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. మీరు మీలో ఒక ప్రశాంతతను అనుభవిస్తారు. మీరు గతంలో ఆలోచించిన విషయాలను ఇప్పుడు అంతగా పట్టించుకోరు. మీరు మీ మనసును క్రమంగా నియంత్రించడం నేర్చుకుంటారు. అన్నెసెసరీగా ఆలోచించడం తగ్గుతుంది. మీరు ప్రస్తుతం ఉన్న పరిస్థితిపై దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. ధ్యానం, ప్రార్థన, ప్రకృతిలో గడిపే సమయం ఇవన్నీ మీకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. మీరు మీతో మీరే మాట్లాడుకోవడం, మీ భావాలను అర్థం చేసుకోవడం కూడా ఈ సమయంలో జరుగుతుంది. ఈ మార్పు మీ జీవితంలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార వృద్ధి. సింహరాశివారికి ఈ సమయంలో వ్యాపార రంగంలో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే మీకు కొత్త క్లయింట్స్, కొత్త డీల్స్ వచ్చే అవకాశం ఉంది. మీరు పెట్టిన శ్రమకు ఫలితం రావడం ప్రారంభమవుతుంది.
మీరు ముందుగా చేసిన ప్రయత్నాలు ఇప్పుడు విజయంగా మారే దశలోకి వస్తాయి. మీ వ్యాపారం క్రమంగా పెరుగుతుంది. కొత్త ఐడియాలు మీకు వస్తాయి. మీరు వాటిని అమలు చేస్తే మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది. మీరు రిస్క్ తీసుకునే ధైర్యం కూడా పెరుగుతుంది. అయితే మీరు ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. ఎక్కువగా ఆలోచించి విశ్లేషించి నిర్ణయం తీసుకుంటే మీరు నష్టాలను తప్పించుకోవచ్చు. మీరు మీ కస్టమర్స్తో మంచి సంబంధం కలిగి ఉంటే అది మీకు మరింత లాభాన్ని తీసుకువస్తుంది. నమ్మకం అనేది వ్యాపారంలో చాలా ముఖ్యం. మీరు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటే మీ వ్యాపారం దీర్ఘకాలం విజయవంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక మేల్కొలుపు. సింహరాశివారికి ఈ కాలంలో ఆధ్యాత్మిక దృష్టి పెరుగుతుంది. మీరు ఇప్పటివరకు బయట ప్రపంచం మీద ఎక్కువగా దృష్టి పెట్టి ఉండవచ్చు. కాని ఇప్పుడు మీరు లోపలికి చూసే ప్రయత్నం చేస్తారు. జీవితమంటే ఏమిటి, నేను ఎందుకు ఈ పరిస్థితులను ఎదుర్కొంటున్నాను అనే ప్రశ్నలు మీలో కలుగుతాయి. ఈ ప్రశ్నలకు సమాధానం కోసం మీరు దేవుని వైపు తిరుగుతారు. మీరు ప్రార్థనలు చేయడం, ఆలయాలకు వెళ్లడం, పూజలు చేయడం ప్రారంభిస్తారు. ఇది మీకొక మానసిక శాంతిని ఇస్తుంది. మీరు చేసే ప్రతి పని వెనుక ఒక ఆధ్యాత్మిక అర్థముందని మీరు గ్రహిస్తారు. ధ్యానం చేయడం మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు ప్రతిరోజూ కొంత సమయం మీకోసం కేటాయిస్తే మీలో ఒక స్పష్టత వస్తుంది. మీరు ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనే విషయం మీకు అర్థమవుతుంది. ఈ ఆధ్యాత్మిక మేల్కొలుపు మీ జీవితాన్ని లోతుగా మార్చుతుంది. మీరు కేవలం భౌతిక విషయాల కోసం కాకుండా మీ మనశ్శాంతి కోసం కూడా జీవించడం ప్రారంభిస్తారు. మోసం మరియు నమ్మకం సమస్యలు. ఈ సమయంలో సింహరాశివారు మోసం మరియు నమ్మకానికి సంబంధించిన అనుభవాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు గతంలో ఎవరినైనా అంధంగా నమ్మి ఉండవచ్చు. ఆ నమ్మకం వల్ల మీరు బాధపడి ఉండవచ్చు. ఈ కాలంలో మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా పెట్టాలి అనే విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు. మీ జీవితంలో నిజమైన వ్యక్తులు ఎవరో, స్వార్థపరులు ఎవరో మీరు గుర్తిస్తారు. కొన్ని సందర్భాల్లో మీరు మళ్లీ ఒక మోసాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. కాని ఈసారి మీరు ముందుగానే అర్థం చేసుకుని జాగ్రత్త పడతారు. మీరు మీ హృదయాన్ని కాపాడుకోవడం నేర్చుకుంటారు. నమ్మకం అనేది చాలా విలువైనది. అది ఒక్కసారి దెబ్బతింటే మళ్లీ ఏర్పడడం కష్టం. కాబట్టి మీరు ఈ సమయంలో నెమ్మదిగా, జాగ్రత్తగా సంబంధాలను నిర్మించాలి. ప్రతి ఒక్కరిని పరీక్షించి చూసి మాత్రమే మీ మనసులోకి తీసుకోవాలి. ఈ అనుభవాలు మీను బలంగా మారుస్తాయి. మీరికపై ఎవరినీ సులభంగా నమ్మరు. కాని అదే సమయంలో మీరు నిజమైన సంబంధాలను విలువగా భావిస్తారు. జీవిత మార్పు క్షణం. ఏప్రిల్ 1 నుండి 4 వరకు ఉన్న ఈ కాలం సింహరాశివారికి ఒక జీవిత మార్పు క్షణంగా మారుతుంది. మీరు ఇప్పటివరకు ఒక దిశలో ప్రయాణం చేసి ఉండవచ్చు. కాని ఇప్పుడు మీరు క్రొత్త దిశలో అడుగుపెడతారు. ఈ మార్పు ఒక్కసారిగా జరుగుతుంది. ఒక సంఘటన, ఒక వ్యక్తి, ఒక నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీరు ముందుగా ఊహించని మార్గంలో ప్రయాణం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మీరు భయపడకూడదు. మార్పు అనేది ఎప్పుడూ భయంకరంగా అనిపిస్తుంది. కాని అదే మార్పు మీకు మంచి భవిష్యత్తును తీసుకురొస్తుంది. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మీరు గతాన్ని వదిలి క్రొత్త ఆలోచనలతో ముందుకు సాగాలి. మీరు మీలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించాలి. ఈ కాలం మీకు ఒక క్రొత్త అవకాశాన్ని ఇస్తుంది. మీరు దాన్ని ఉపయోగించుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. దేవుని కృప. ఈ సమయంలో సింహరాశివారి మీద దేవుని కృప స్పష్టంగా ఉంటుంది. మీరు ఎక్కడైనా ఇబ్బందిలో పడితే ఏదో ఒక విధంగా మీకు సహాయం అందుతుంది. మీరు ఒంటరిగా లేరు అనే భావన మీకు కలుగుతుంది. మీరు చేసే ప్రతి మంచి పనికి దేవుని ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీరు ఎప్పుడైనా నిరాశగా ఉన్నప్పుడు ఒక చిన్న సూచన, ఒక చిన్న సహాయం మీకు దారి చూపుతుంది. ఈ కాలంలో మీరు దేవునిపై విశ్వాసం పెంచుకుంటారు. మీరు ప్రార్థనలు చేయడం ద్వారా మీ మనస్సుకు ఒక బలం వస్తుంది. మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉందని మీరు నమ్మడం ప్రారంభిస్తారు. దేవుని కృప ఉన్నప్పుడు మీరు ఎంత పెద్ద సమస్యనైనా అధిగమించగలుగుతారు. కాబట్టి మీరు ఎప్పుడూ మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. అదే మీకు మార్గదర్శకమవుతుంది. పరిష్కారాలు మరియు మంత్రం. సింహరాశివారు ఈ కాలంలో కొన్ని పరిష్కారాలను పాటిస్తే మరింత మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీరు ప్రతిరోజూ ఉదయం సూర్యుడికి నీళ్లు పోయడం ద్వారా మీలో ఒక శక్తి పెరుగుతుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శనివారం రోజున శనిదేవుడికి నూనె దీపం వెలిగించడం ద్వారా మీరు ఎదుర్కొనే అడ్డంకులు తగ్గుతాయి.
మీరు గౌమాతకు ఆహారం పెట్టడం ద్వారా పుణ్యం పొందుతారు. పేదవారికి సహాయం చేయడం ద్వారా మీ కర్మలు శుభంగా మారుతాయి. మీరు ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం చేయడం చాలా అవసరం. ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా స్పష్టంగా ఉంటాయి. ఇప్పుడొక శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని మీరు రోజూ 11 సార్లు జపిస్తే మీ జీవితంలో మంచి మార్పులు కనిపిస్తాయి. ఓం బృహస్పతయే నమః. ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః. ఈ మంత్రం మీకు జ్ఞానం, శాంతి, అదృష్టం తీసుకువస్తుంది. మీరు నమ్మకంతో జపిస్తే మీ జీవితంలో మార్పులు తప్పక కనిపిస్తాయి. ఇంతవరకు సింహరాశివారికి 2026 ఏప్రిల్ 1 నుండి 4 వరకు జరిగే ముఖ్యమైన మార్పులను మీరు విన్నారు. ఈ సమాచారం మీ జీవితంలో ఒక స్పష్టతను తీసుకువస్తుందని ఆశిస్తున్నాను. మీరు వినే ప్రతి విషయం మీకు ఉపయోగపడేలా, మీ జీవితాన్ని ముందుకు నడిపించేలా ఉండాలని మా ప్రయత్నం. ఈ కాలం మీకొక పరీక్ష మాత్రమే కాదు, ఒక అవకాశమూ కూడా. మీరు ధైర్యంగా, నమ్మకంతో ముందుకు వెళితే ఈ 4 రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. మీరు మీపై విశ్వాసముంచండి. మీరు చేసే ప్రతి మంచి నిర్ణయం మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. మీకు ఈ వీడియోలో చెప్పిన విషయాలు నచ్చితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఉపయోగపడేలా ఇంకా ఇలాంటి జాతక ఫలితాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ రుద్రఫలాలుని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. వారికి కూడా ఈ సమాచారం ఉపయోగపడే అవకాశముంది. మళ్ళీ మరొక ఆసక్తికరమైన వీడియోతో మీ ముందుకొస్తాను. అప్పటివరకు ధన్యవాదాలు. మీ జీవితంలో శుభం, సౌఖ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం బృహస్పతయే నమః.